రెండేళ్ళు అయిపోయింది. ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం? కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. రోజుకొక లీక్ ఇస్తారు. ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు. పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా చేత కాదు. రోజుకొక లీక్. ఇగో ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం పెట్టుకొని రా ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికి వచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైంపాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు 6 గ్యారంటీలంటివి 100 రోజులంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా దిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. చెప్పడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు, తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి, కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇవ్వాలి. దాంతో తెల్లారి పేపర్లను కాళ్ళు పట్టుకొని తెల్లారి తాటికాయంత అక్షరాలతోని కేసీఆర్ కు నోటీసులు అని చెప్పి తెల్లారి పేపర్లు రాయించాలి, ప్రజల దృష్టి మల్చాలే. ఇది ఆయన ఉద్దేశం. 6 గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు బంధు గురించి ఎవరు మాట్లాడొద్దు, రైతు కూలీలకు నెలకు ఇస్తానన్న 1000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని బిల్డప్ ఏదైతే ఇచ్చిండో, లక్షలాది మంది రైతు కూలీలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి మాట్లాడొద్దు. 22 లక్షల మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు బంధు ఎందుకు బంద్ అయింది అని చెప్పి కౌలు రైతులు అడగొద్దు. తులం బంగారం ఏమైంది నాయనా అని ఆడబిడ్డలు అడగొద్దు. అట్లాగే బతుకమ్మ చీర ఏమైంది అని మహిళలు ఎవరు అడగొద్దు. నెలకి ఇస్తానన్న 2,500 ఏమైంది అని గుర్తు చేయొద్దు. 4,000 పింఛన్ అంటివి ఏడవాయరా నాయనా అని పెద్ద మనుషులు అడగొద్దు. ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని పిల్లలు అడగొద్దు. మాకు స్కూటీలు ఇస్తానంటివి ఏవి అని ఆడపిల్లలు అడగొద్దు. అట్లాగే నిరుద్యోగ భృతి అంటివి 4,000 అదెక్కడా అని పిల్లలు అడగొద్దు. ఇస్తానన్న 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు తీసేసి 12 లక్షలు ఇస్తా అన్నాడు కదా కేసీఆర్ గారు. 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఏమైంది అని దళితులు అడగొద్దు, గిరిజనులు అడగొద్దు. అట్లాగే బీసీలకు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో, విద్యలో, ఉపాధిలో, సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందని బీసీలు అడగొద్దు. పెడతానన్న 20,000 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఏమైంది అని బీసీలు అడగొద్దు. ఇస్తానన్న గొర్రెలేమాయ్ అని యాదవులు అడగొద్దు. తెస్తానన్న చేపలేడవాయ్ అని ముదిరాజులు గంగపుత్రులు అడగొద్దు. బీసీ డీలకెళ్ళి ఏలకు మారుస్తానో కదా ఏమాయ్ అని ముదిరాజులు అడగొద్దు. ఇట్లా 420 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించాలంటే ఏం చేయాలి, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలి. అందుకే ఇలా నోటీసులు ఇచ్చి ప్రజలను మళ్ళొక్కసారి పత్రికలను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి,
గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. దయచేసి నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మహాభారతంలో చెప్తారు, అర్జునుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు ఒకటే మాట చెప్తారట వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యుడు. ఏమని? నీ మొత్తం దృష్టి చిలుక కన్ను మీదనే ఉండాలి, కొడితే చిలుక కన్నునే కొట్టాలి తప్ప ఇంకేది కనబడద్దు. చెట్టు కనబడద్దు, చెట్టు మీద ఉన్న దానికి ఉన్న మరి కొమ్మలు కనబడద్దు, కొమ్మ చుట్టూ ఉన్న ఆకులు కనబడద్దు, ఏది కనబడద్దు. ఆ చెట్టు మీద కూర్చున్న చిలుక కన్నుకే కొట్టాలని చెప్పి తదేక దీక్షతోని దృష్టి పెట్టి కొట్టుమనేదైతే చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో. ఒకటే ఒక్కటి మన దృష్టి, మన మీద ఎన్నెన్న కేసులు పెట్టుకొని, కేసులు పెట్టని, అవసరమైతే జైలుకు పంపని, ఏమన్నా కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా, నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. పోరాటం ఎంత దాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి, ఎవ్వలతోనేం కాదు. కాంగ్రెస్ వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు. కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు, నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటా. ఆయనకి ఏం తెలియదు. ఏమన్నంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే, రేపు వస్తా అంటాడు. మళ్ళా ఒక ఆయననేమో ప్రిపేర్ అయ్యి రాడు, ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి. గిసంటోళ్ళు ఈ జిల్లా మంత్రులు. ఏం తెలుసు వీళ్ళకు? నీళ్ల గురించి తెలుసా? ప్రజల అవస్థల గురించి తెలుసా? అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాట వాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఏళ్ళు ఏమన్నా అన్నానా? ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రెడీగా ఉన్నారా, ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో, గుంటూరులో, గుడివారిలో చదువుకున్న నువ్వు. నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పినా గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం. కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా, రాసుకోండి. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. వెనకటికెవడో అన్నాడంట, మా తాతలు నేతులు దాగినరు, మీరు వచ్చి మా మూతులు నాకండి అని. అట్లా ఉన్నది. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం,
పార్లమెంట్లో గుండు సున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకనాలు వెనకడితే ఓడో పొంకనాల పోషిగాడు చెప్పినట, నాకున్నే 3 ఏళ్ళే కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు, ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్కుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం.